హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో ఎవరైతే ఏపీ ఈసెట్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో చాలా మంది రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. సార్ ఏదైతే ఈసెట్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో దీనికి సంబంధించి మాకు ఏదైనా ఒక వీడియో చేసి పెట్టండి, మాకు క్లియర్ కట్ గా కొంచెం అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి చాలా మంది అయితే వీడియో చేయమని అయితే మనకి అడగడం జరిగింది. సో ఎవరైతే ఈసెట్ రాశారో వాళ్ళందరి గురించి ఈ వీడియో అండి. సో ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. డెఫినెట్ గా ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ముందుగా మనం ఇక్కడ చూసినట్టయితే యాజ్ పర్ ద షెడ్యూల్ మనకంతా కూడా రన్ అవుతుందండి. సో మనకి ఈ రోజు నుంచి ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నదో ఈసెట్ గాను మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో 10th నుండి 12th సెప్టెంబర్ దాకా మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ అలాగే 13th మనకి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా వీళ్ళు డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఓకేనా? సో ఇప్పుడు ముందుగా చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ అని చెప్పి ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తున్నాయి, చూసారా? ముందు వీటి గురించి చెప్తాను, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ది లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండి. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు ఈసెట్ గానీ అసలు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి చాలా మందికి ఐడియా కూడా ఉండదు, ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో మొత్తంగా ఇక్కడ మీరు చూసినట్టయితే 49 బ్రాంచ్లు మీకు ఉన్నాయండి. సో మీరు ఈసెట్ కౌన్సిలింగ్ లోని ఈ 49 బ్రాంచ్ల్లో ఏ బ్రాంచెస్ అన్నా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఆ పర్టికులర్ కాలేజెస్ సంబంధించి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని ఇంకొకటి కనిపిస్తుంది షీట్. సో ఇది మీకు చూపిస్తానండి. ఇది లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అన్నమాట. సో ఇందులో ఏ కాలేజీలు అసలు ఏ కోర్సెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి డీటెయిల్ అయితే అలా ఇచ్చారు. ఇది మీకు కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక ఎక్సెల్ షీట్ అయితే నేనైతే రెడీ చేశాను. సో ఇది ఎక్సెల్ షీట్ అన్నమాట. సో మొత్తం అన్ని కాలేజీలకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అంతా కూడా మీకు ఇందులో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాలేజు ఎక్కడ, డిస్ట్రిక్ట్, ఏ రీజియన్ లో ఉంది, ఏ టైప్ ఆఫ్ కాలేజ్, అండ్ కోఎడ్డా కాదా, ఏ యూనివర్సిటీ అఫిలియేషన్, ఏ బ్రాంచెస్ ఆ కాలేజీలో ఉన్నాయి, అండ్ బ్రాంచ్ వైజ్ అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఎలా చూడాలో ఒకసారి మీకు చెప్పేస్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఆర్ కాలేజే ఉందనుకోండి, ఏ బ్రాంచ్ కి అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి మీకు ఈసెట్ గాను అని చెప్పి ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నది. అండ్ కాలేజ్ తాలూకా ఫీజు ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. సో ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్ లో ఏదైతే ఈ ఎక్సెల్ షీట్ ఉందో దీని తాలూకా లింక్ అయితే మీకు పెడతాను. డెఫినెట్ గా ఈ షీట్ మీ అందరికి కూడా చాలా యూజ్ అవుతుందండి. సో ఈ షీట్ మీరు డైరెక్ట్ గా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇందులో మీకు ఆప్షన్ కూడా ఉంటుందండి, మీకు జస్ట్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫిల్టర్ ఆప్షన్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓన్లీ సార్ మా మెకానికల్ ఒకటే కావాలి, మెకానికల్ ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి కావాలి అంటే ఇలా మెకానికల్ మీరు ఫిల్టర్ చేసి ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే షీట్ ఉందో ఇదైతే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి. ఇది మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ షీట్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకా మీరు చూసినట్టయితే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారండి. అంటే ఎవరికన్నా ఓన్లీ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ కావాలి అనుకున్నట్టయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ ఎలా మీరు ఓపెన్ చేసి చూడగానే ఇన్స్టిట్యూట్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట, అసలు ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఏంటి దీని తాలూకా డీటెయిల్స్. నెక్స్ట్ అలాగే ఇందులో ఏ కోర్సులు ఉన్నాయి, ఇంటేక్ ఎంత ఉంది, కోర్స్ ఫీజు ఎంత ఉంది అని ఎలా చూసుకోవచ్చు. బట్ యాక్చువల్ గా సేమ్ ఇదే డీటెయిల్ మనం ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఆ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది పెద్ద చెక్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. మన ఎక్సెల్ షీట్ అది మీకు సరిపోతుంది కంప్లీట్లీ. ఓకేనా? సో ఇవి మీకు లేటెస్ట్ గా మీరు చూసుకోవాల్సిన డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి మొత్తం మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది వెబ్ ఆప్షన్ సంబంధించిందండి. సో వన్స్ మీరు మన అఫీషియల్ వెబ్సైట్ లోకి లాగిన్ అయిపోగానే మీరు వెబ్ ఆప్షన్స్ కి సెలక్షన్స్ కి ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి. అది సబ్మిట్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఈ ఓటీపీ వెళ్ళిన తర్వాత మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేస్తారు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా వెబ్ ఆప్షన్ సెలక్షన్స్ కి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ మీకు అసలు ఏ డిస్ట్రిక్ట్ అండర్లోని కాలేజీలు మీకు కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏవి కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏవైతే కాలేజీలు ఉన్నాయి, బ్రాంచ్లు ఉన్నాయి, ఆ తాలూకు డీటెయిల్స్ ఇలా వస్తాయి అనమాట. బ్రాంచ్ కోడ్, కాలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్ కోడ్, ఇలా డీటెయిల్స్ అయితే మీకు వస్తాయి. ఓకేనా? సో ఇది సెలెక్ట్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా ఈ విధంగా మీకు కనిపిస్తున్నాయి. సో మీరు ఏవేవైతే కాలేజీలు కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు ఏదైతే ఇటువైపు మీకు కనిపిస్తుందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసినట్టయితే ఆ డీటెయిల్స్ అన్ని ఇటువైపు వచ్చేస్తాయండి. వచ్చిన తర్వాత మీరు దీన్ని ఆర్డర్ లో సెట్ చేసుకోవచ్చు. ఆర్డర్ లో సెట్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి.
అప్ యారో ఏదైతే మీకు కనిపిస్తుందో అందు మీద క్లిక్ చేస్తే పైకి మూవ్ అవుతుందండి. అండ్ ఇక్కడ డౌన్ యారో ఉంటుంది యాక్చువల్ గా. సో డౌన్ యారో మీద క్లిక్ చేస్తే మీకు కిందకి మూవ్ అయిపోద్ది అనమాట. సో ఏదైతే ఆప్షన్ ఉందో పైకి కిందకి మీరు మూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా యారో మీద క్లిక్ చేసి. సో ఇలాగా మీరు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆప్షన్స్ అన్ని కూడా నీట్ గా ఇక్కడ మీరు ముందు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే సీక్వెన్సింగ్ ఉందో, అంటే ఏవైతే ప్రిఫరెన్స్లు మీరు ఇవ్వాలనుకుంటున్నారో, ఫస్ట్ ఇది సెకండ్ ఇది అని చెప్పి ఆ ప్రిఫరెన్స్లు అన్ని కూడా ఈ అప్ యారో డౌన్ యారో యూజ్ చేసుకొని మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. సార్ ఇచ్చిన తర్వాత మరి మాకు మొత్తం అన్ని ఒకసారి చూడాలంటే ఎలా సార్, మాకు ఎలా తెలుస్తుంది అని మీరు అడగచ్చు. సో మొత్తం అన్ని అయిపోయాక సేవ్ చేయండి. సేవ్ చేసేటప్పుడు డూ యూ వాంట్ టు సేవ్ అని చెప్పేసి అడుగుతుంది. సేవ్ మీద ఓకే కొట్టేసేయండి. ఎప్పుడు కూడా సేవే చేయండి, ఫ్రీజ్ ఆప్షన్స్ ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే ఫ్రీజ్ చేశారంటే ఇంకా మీకు ఆప్షన్స్ మార్చుకోవడానికి ఇంకా ఛాన్స్ ఉండదు అనమాట. ఫ్రీజ్ అయిపోతాయి, అంటే లాక్ అయిపోతాయి ఆప్షన్స్. అదే సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ మీరు ఒకవేళ చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఓన్లీ సేవే చేయండి, ఫ్రీజ్ మాత్రం చేసుకోకండి. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు సేవ్ మీద క్లిక్ చేశారో డూ యూ వాంట్ టు సేవ్ కాలేజెస్ సెలెక్టెడ్ అని అడుగుతుంది. ఓకే అని చేసేయండి. చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా అసలు మీరు ఏ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేస్తారో మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అసలు ఎన్ని ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేశారు కౌంట్, అండ్ ఏదైతే మీరు ప్రిఫరెన్సెస్ ఇచ్చారో ఆ ఆర్డర్ ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సో ఇవి మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్. ఒకవేళ మళ్ళీ ఇది ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇమీడియట్ గా వెళ్ళి బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఏదైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో అటు ఇటు చేంజెస్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? బట్ నేను చెప్పేది అయితే ఒకటేనండి, ఏదైతే మీరు చేశారో చేంజెస్ అన్ని అయిపోయిన తర్వాత ఆప్షన్ ఎప్పుడైతే అయిపోయిందో సేవ్ చేసిన తర్వాత దీన్ని ప్రింట్అవుట్ ఒకటి తీసైతే పెట్టుకోండి. ఓకేనా? ఈ ప్రింట్అవుట్ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్ లో. ఓకేనా? ఇది ప్రింట్అవుట్ అయితే ఒకటి తీసి పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన ప్రొసీజర్. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది సార్ అంటే అది కూడా చెప్పేస్తాను ఇప్పుడే. సో మనకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారండి. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసినప్పుడు మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో మీకు ఆ కాలేజ్ ఓకే అనుకున్నట్టయితే ఇమీడియట్ గా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్ లోనే చేస్తారనమాట. అలాట్మెంట్ ఆర్డర్ మీకు డౌన్లోడ్ అయినప్పుడే మీరు ఏదైతే చూస్తారో అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కూడా ఆప్షన్ వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసి నాకు ఏదైతే ఈ పర్టికులర్ కాలేజ్ ఉందో ఇది నాకు ఓకే అని చెప్పేసి మీరు అనేసారంటే జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించిన డీటెయిల్స్. ఆ తర్వాత ఏదైతే మీకు జాయినింగ్ రిపోర్ట్ వస్తుందో జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అలాగే మీకు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ అని చెప్పి ఇంకొక షీట్ వస్తుంది. ఈ మూడు కూడా తీసుకుని వెళ్ళి ఏ కాలేజ్లో అయితే మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసినట్టయితే మీ సీట్ ఏదైతే ఉందో కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు రిపోర్టింగ్ చేయలేదనుకోండి, మీకు ఏదైనా సీట్ అలాట్ అయినా సరే మీరు రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి సీట్ అనేది ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ప్రొసీజర్ వెబ్ ఆప్షన్ సంబంధించి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి మీకు. సో మెయిన్లీ ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అసలు ఏ కాలేజీల్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి అండ్ కాలేజీ తాలూకు ఫీజులు అవి ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీకు క్లియర్ కట్ గా ఇందులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే యూస్ఫుల్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేను మీకైతే రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.